ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభమైంది. హాజరైన మాజీ ఈఎన్సీ మురళీధర్ బహిరంగ విచారణకు హాజరయ్యారైన పలు డాక్యుమెంట్స్తో కోర్టుకు హాజరయ్యారు. స్వయంగా ఓపెన్ కోర్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కాళేశ్వరంపై బహిరంగ విచారణ ప్రారంభమైంది. మాజీ ఈఎన్సీ మురళీధర్ బహిరంగ విచారణకు ఆయన హాజరయ్యారు. పలు డాక్యుమెంట్స్తో కోర్టుకు హాజరయ్యారైన స్వయంగా ఓపెన్ కోర్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ ప్రారంభమైంది. ఈరోజు మొదటి రోజు 11 గంటల ప్రాంతంలోనే ఈ విచారణ ప్రారంభమైంది. మొదటి రోజు విచారణకు మాజీ ఈఎన్సీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొన్నటి వరకు కూడా ఈఎన్సీగా పనిచేసినటువంటి ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసినటువంటి మురళీధర్ అటెండ్ అయ్యారు. ఆయన కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో అటెండ్ కావడం జరిగింది. ఇక స్వయంగా కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ క్రాస్ ఎగ్జామినింగ్ కోసం ఒక సీఏను అట్లాగే ఒక అడ్వకేట్ను పెట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ అది కుదిరినట్లుగానే ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. సో ఆయననే డైరెక్ట్గా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ ఉన్నారు. అడిగేటువంటి ప్రశ్నలు అట్లాగే చెప్తున్నటువంటి సమాధానాలు రెండింటినీ కూడా వెంటనే రికార్డులోకి ఎక్కిస్తున్నారు. అట్లాగే నోట్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమయ్యేటువంటి ముందు కోర్టు తరహాలోనే ఇక్కడ కూడా అతనితో భగవద్గీత మీద దేవుని మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్పాలి అంటూ ప్రమాణం చేయించడం జరిగింది. ఇక దాని తర్వాత ఈఎన్సీగా తెలంగాణ స్టేట్ విడిపోక ముందు ఎన్ని రోజులు పనిచేశారు, స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎన్ని రోజులు పనిచేశారు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టులో మీ యొక్క పాత్ర ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన ఎట్లా జరిగింది, డిపిఆర్ ఎవరు తయారు చేశారు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్ని అనుమతులు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి అనుమతులు వచ్చాయి అన్నటువంటి అంశాలన్నింటినీ వరుసగా కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్ అడుగుతా ఉన్నారు. దానికి సమాధానాలుగా 2014 జూన్ 2 నుంచి నేను ఈఎన్సీగా పనిచేశాను, డిపార్ట్మెంట్ హెడ్గా నేను పనిచేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఆ డిపార్ట్మెంట్ పరిధిలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అన్ని ప్రాజెక్టులకు నేను హెడ్గా వ్యవహరించడం జరిగింది. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రాణహిత చేవెళ్ళగా దాని యొక్క అసలు పేరు ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిపిఆర్ వ్యాప్కాన్ సంస్థ రూపొందించింది అన్నట్లుగా ఆయన సమాధానాలు చెప్పారు. అట్లాగే 17 రకాల అనుమతులు మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో తీసుకోవడం జరిగింది. ఆ అనుమతుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉన్నాయి, అట్లాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి క్రాస్ ఎగ్జామినింగ్ జరుగుతూ ఉంది. వరుసగా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, సమాధానాలు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇందులో అఫిడేవిట్ బేస్డ్గానే కొన్ని సమాధానాలు అడుగుతున్నట్లు కూడా మనకు అర్థమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అఫిడేవిట్లో ఇచ్చినటువంటి సమాధానాలంతా స్వయంగా మీరే ఇచ్చారా, మీరే రాశారా, అందులో ఇచ్చినటువంటి సంతకాలన్నీ కూడా మీవేనా అంటూ ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికీ మురళీధర్ స్వయంగా నేనే రాశాను, నేనే ఇచ్చానంటూ సమాధానాలు చెప్పినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి క్రాస్ ఎగ్జామినింగ్ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం వరకు లేదంటే వీలైతే సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం 25 మంది ఇంజనీర్లను అట్లాగే ఉన్నతాధికారులను ఈ క్రాస్ ఎగ్జామినింగ్కి పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మాజీ సిఎస్లు ఉన్నారు, మాజీ ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీలు ఉన్నారు, అట్లాగే సీఎంఓలో పనిచేసినటువంటి సెక్రటరీలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మొదటి రోజు, రేపు ఎల్లుండి ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఈ కమిషన్ యొక్క విచారణ కొనసాగుతుంది. క్రాస్ ఎగ్జామినింగ్ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఫిడేవిట్లో ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా పక్కాగా ఉండాల్సిందిగా చూస్తూ ఉన్నారు, లేదంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్తిక్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.